నా ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను రాసి పోస్ట్ చేసిన కథ అంతిమ ఘడియలు. ఈ కథ సస్పెన్స్ థ్రిల్లర్. ఇది 3 భాగాలుగా వస్తుంది. దయచేసి ఓపికగా ఆ 3 భాగాలు చదివి మీ అభిప్రాయాన్ని నాకు మెసేజ్ ద్వారా పెట్టండి. యూట్యూబ్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్తే, కథ పేరు అంతిమ ఘడియలు. రచన శ్రీహరికృష్ణ. భజంత్రీలు వాయించండి బాబు. ఇదిగో ఈ తాళి తీసుకుని అమ్మాయి మెళ్ళ 3 ముళ్ళు వేయి. మాంగళ్యంతంతు నానేనా మమ జీవన హేతునా కంటే బద్ధాం సుభగే త్వంజీవ శరణాంశతం అంటూ పురోహితుడు మంత్రం చదువుతుంటే నీలాంబరి మెళ్ళ 3 ముళ్ళు వేశాడు రాజు. ఇవాళ నుంచి వీడి బ్రహ్మచర్యం కాస్త గోవింద. టంగులు ఉండవు, బీర్లు చీర్లు ఏమీ ఉండవు. సంవత్సరం తర్వాత డైపర్లు కట్టడం తీయడం అయిపోయింది. వీడి స్వేచ్ఛ కాస్త పోయింది అంటూ సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు వెనకాల కూర్చున్నాం రాజీవ్ ఫ్రెండ్స్. అయ్యా, కట్నాలు కానుకలు ఇచ్చేవారు, నూతన దంపతులను ఆశీర్వదించేవారు లైన్గా వచ్చి ఆశీర్వదించండి అంటున్నాడు పంతులు గారు. లైన్గా వచ్చి అని ఎందుకు అంటున్నానంటే, పెళ్ళిని చూడాలని వచ్చిన జనాలు చూడకుండా వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు అడ్డంగా నిలబడతారే. కనీసం ఇప్పుడైనా నూతన దంపతుల్ని చక్కగా చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ నెత్తి మీద అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తారని నా భావన. నీల, ఇప్పటికి మన పెళ్ళై నెల అయింది. శోభనం 3 రోజులు ఏదో వంకపెట్టి తప్పించుకున్నాం. ఇష్టం లేకుండా, కోరిక లేకుండా సంసారం చేస్తే జీవితం చండాలంగా ఉంటుందని పుస్తకాల్లోనూ కొంతమంది పెద్దవాళ్ళ మాటల ద్వారాను నేను అర్థం చేసుకున్నా. సరిపెట్టుకున్నా. ఇంకా ఎన్నాడు? నాకు ఓపిక నశిస్తుంది. పెళ్ళై బ్రహ్మచర్యం పాటించడం నా వల్ల కాదు. ఎలా అయినా సరే నువ్వు ఈరోజు నా కోరిక తీర్చాల్సిందే. నీకు ఇష్టం లేకపోయినా సరే నేను డిసైడ్ అయిపోయా. అందుకే ఎప్పుడో కానీ తాగని నేను ఈరోజు తాగా. మర్యాదగా నా మాట వింటావో లేదో 5 నిమిషాల్లో చెప్పు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేడుతో నా బ్రహ్మచర్యానికి ఫుల్ స్టాప్ పడాల్సిందే. వద్దండి ప్లీజ్, నాకు ఈరోజు ఒంట్లో బాగుండలేదండి. ఆహా, నేను అడిగినప్పుడల్లా నీకు ఒంట్లో బాగుండదు. నెల నుంచి ఇదే కదా జరుగుతుంది. నీ ఒంట్లో బాగోడకపోయినా పర్లేదు, ఏదైనా అయితే డాక్టర్ దగ్గర తీసుకుపోతా రా. ప్లీజ్ అండి, వద్దండి ప్లీజ్, ఎవరిమై అంటూ బలవంతంగా తన కోరిక తీర్చుకున్నాడు. రాజీవ్ బలం ముందు నీలాంబరి నీరు కారిపోయింది. పెళ్ళికి 2 నెలల ముందు, నాన్న నా పెళ్ళికి అప్పుడే తొందర ఎందుకు? సంవత్సరం కాలేదు నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి. 2-3 ఏళ్ళు పోయిన తర్వాత చేసుకుంటా. ఇప్పుడే వద్దు నాన్న. అమ్మా, నువ్వైనా నాన్నకి చెప్పవే. నేను ఉద్యోగం చేయడం నాకు చాలా ఇష్టం. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఉద్యోగం మానేయమంటే ఎలా? అవన్నీ మాట్లాడే సంబంధం చూసాం. ఒక్కగానొక్క కొడుకు, మంచి ఆస్తిపరుడు, అన్ని విధాలా అన్నీ కలిసి వచ్చాయి. అందుకే మాకు నచ్చింది. ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది, అమ్మాయిని చూడటానికి వస్తా అని కబురు పెట్టారు వాళ్ళు. వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోక మా మాటని గౌరవించు. ఇది నా ఆర్డర్ అనుకుంటావు, రిక్వెస్ట్ అనుకుంటావు అంటూ పార్థసారథి బయటికి వెళ్ళిపోయాడు. ఏంటమ్మా ఇది? ఇప్పుడే పెళ్ళి వద్దు అంటే నా మాట అసలు పట్టించుకోరే ఛీ అంటూ గదిలోకి వెళ్తున్న నీలాంబరిని చూస్తూ, ఈ ఇద్దరు ఉండళ్లే, ఎవరికని చెప్పను, ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. అయ్యో, కూర మాడు వాసన వస్తుంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది పంకజ. నీలా, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళవే, నాకేం అక్కర్లేదు అంటూ చెప్పులు వేసుకుని బయటకు వెళ్తున్నాను. కూతుర్ని చూస్తూ, మొండిది, ఏదైనా అనుకుంటే అయ్యేంతవరకు ఇలా మొండిగానే పట్టుబడుతుంది. నీలా, మరి ఏంటి డల్గా ఉన్నావు? చాలా చిరాగ్గా ఉంది శ్రీధర్. అరే, ఉద్యోగులు చేరి సంవత్సరం కాలేదు, పెళ్ళి వద్దంటే వినరే మా వాళ్ళు. ఎల్లుండి మంచి రోజుట
నాకు పెళ్లి చూపులట. పెళ్లి చూపులే కదా, చూసి నాకు నచ్చలేదు ఆ గొట్టంగాడు అని చెప్పు. నాకు సంబంధాలు వస్తున్నాయి, మా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మా వాళ్ళకి మొహమాటం లేకుండా చెప్పేశా. మా వాళ్ళకి మా ఆఫీసులో ఒక అమ్మాయి ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, మన వాళ్ళే, మన కులం వాళ్ళే అని చెప్పేశా. వాట్, నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవరి అదృష్టవంతురాలు? నేను ప్రేమిస్తున్నా, కానీ ఆ విషయం తనకి ఇంతవరకు చెప్పలే. వన్ సైడ్లో ఉన్న అది. పోనీ నేను రాయభారం చేయనా? నువ్వు రాయభారం చేస్తావా? మరి తనకి ఇష్టం లేకపోతే ఎట్లాగో అట్లా బతుకున్నాడు బామాలు నేనే ఒప్పిస్తా. నిన్ను మిస్ చేసుకున్నదంటే అదో ఫూల్. ఇంతకీ ఎవరు? అడ్మిన్లో రమణ, అకౌంట్స్లో నీరజన, లేకపోతే రిసెప్షనిస్ట్ కోమలినా, లేకపోతే కౌశల్యనా? నాకు తెలిసి వీళ్ళ నలుగురికి పెళ్ళి కాలేదు. వీళ్ళలో ఎవరేమిటి? వీళ్ళెవ్వరూ కాదు. ఇంకో అమ్మాయి కూడా ఉంది, పెళ్ళి కాని అమ్మాయి. ఎవరబ్బా అమ్మాయి? నువ్వు రాయభారం చేస్తున్నావు కదా, ఎలాగైనా ఒప్పిస్తావా? నా లవ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తావా? అలా అయితేనే చెప్తా. షూర్, 100%. ఎవరు తను? నువ్వు మాట తప్పవు కదా? నెవర్. అయితే ఆ అమ్మాయి, అబ్బా చంపకు, పేరు చెప్పు శ్రీధర్. అది నువ్వే నీలాపరి. ఐ లవ్ యూ. నువ్వు ఆఫీస్లో చేరిన మొదటి రోజే నాకు చాలా బాగా నచ్చావు. నీ మాట తీరు, నీ ప్రవర్తన అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. నువ్వు ఓకేనంటే వాట్? నేనా? నువ్వు ప్రేమించే వన్ సైడ్ లవర్ని నేనా? నీకు ఇష్టం లేదా? లేకపోతే టేక్ ఇట్ ఈజీ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇప్పుడే చెప్పక్కర్లేదు. నీ పెళ్లి చూపులు అయిన తర్వాత చెప్పు. ఎల్లుండి సాయంత్రం లోగా ఎస్ ఆర్ నో అనే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటా. బాయ్. పార్థసారథి గారు, మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది. మీ పద్ధతులు, మీ మంచితనం, మీ మాట తీరు మాకు చాలా బాగా నచ్చాయి. అందుకే డైరెక్ట్గా ఇప్పుడే చెప్పేస్తున్నాం. త్వరలో మంచి ముహూర్తాలు చూసి తాంబూలాలు పుచ్చుకుందాం. మరి మీ అభిప్రాయం కూడా చెప్తే చాలా బాగుంటుంది. చాలా సంతోషకరమైన వార్త చెప్పారు జగదీశ్వరరావు గారు. నాకు నచ్చింది మీ సంబంధం. మీరు అన్నట్లుగానే త్వరలో మంచి రోజు చూసుకుని తాంబూలాలు పుచ్చుకుందాం. శుభం. మరి మేము ఇంకా బయలుదేరుతాం. శారదారా, రాజీవ్, పద వెళ్దాం. వెళ్ళొస్తామండి. నమస్తే. నమస్తే బాబు. నాన్న, అన్నీ మీ ఇష్టమేనా? నాకు అబ్బాయి నచ్చలేదు. నల్లగా ఉన్నాడు, ఎత్తుపళ్ళు ఉన్నాయి. నేనేదో ఈ సంబంధానికి ఒప్పుకోను. కాదు కూడదు అంటే నేను చస్తా అంటూ రూమ్లోకి వెళ్తున్న నీలాబాయిని చూస్తూ, ఆగు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకంటే ముందు నేనే చేస్తా. నల్లగా ఉన్నట్ట, ఎత్తుపళ్ళట. ఓ వంకలా? ఏం మీ అమ్మ నల్లగా లేదా? నేను చేసుకోలేదా? నా మాట కాదన్నావంటే నీకు నాన్న అనేవాడు ఉండడు, గుర్తుంచుకో అంటూ కోపంగా బయటకు వెళ్ళాడు. ఒసై, మీ నాన్న సంగతి నీకు తెలీదే, అన్నంత పని చేస్తాడే. నా మాట విని ఈ పెళ్ళికి ఒప్పుకో, లేకపోతే మీ నాన్నతో పాటు నేను కూడా పోతా. కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదన్నట్లు నీలా రాజుల జీవితాలు ఒకటయ్యాయి. ఆ తర్వాత జరిగిన సంఘటనలో బలవంతంగా శశాంక్ శార్వరీలకు తల్లయింది. శ్రీధర్, ఇంకా ఎన్నాళ్ళు ఇలా పెళ్లి చేసుకుంటావు? సారీ నీలా, నేను మనసారా ప్రేమించిన నీకు పెళ్ళయి పిల్లలు కూడా పుట్టారు. ఇప్పటికి 18 ఏళ్ళు అయింది. ఇంకా నాకు పెళ్ళేమిటి? ఆ రోజు నువ్వు ఎస్ అని చెబుతావని ఎంతో ఆశపడ్డా. వదిలే, నువ్వు నీ పిల్లలతో నీ భర్తతో హాయిగా ఉండు అంటూ వెళ్తున్న శ్రీధర్ని చూస్తూ, హాయిగా ఉండాలా? ఎలా? ఒట్టి శాడిస్టు వాడు. బయట అందరిలోనూ చాలా మంచిగా మాట్లాడతాడు. వాళ్ళ అమ్మా నాన్నల ముందు బంగారం, స్వీటీ, నీలా అంటూ ఎంతో ప్రేమ నటిస్తాడు. రాత్రి అయ్యేటప్పటికీ మృగంలా మారిపోతాడు. రాత్రి అయితే గదిలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కామ పిశాచి. ఆ కామ పిశాచి దాహానికి
ఇద్దరు కొడుకులు కూతురులుగా నా కడుపులో పడ్డారు. వాళ్ళతో ప్రేమగా ఉండాలన్నా నా హృదయం స్పందించడం లేదు. వాడి మీద కోపం పిల్లల మీద చూపిస్తుంటా. నాకు ఈ పెళ్లి వద్దన్న సస్థానాన్ని బెదిరించి నాకు పెళ్లి చేసిన అమ్మా నాన్నల మీద చాలా అసహ్యంగా ఉంది. 18 ఏళ్లలో ఒకటో రెండోసార్లు వాళ్ళతో మాట్లాడా. చిచి, జీవోత్సవంలాగా తయారైంది నా బతుకు. ఎవరికి చెప్పుకోలేని నా బాధ. అంతా నా కర్మ. నో, ఇంకా ఎన్నాళ్ళు? తనైనా మారాలి, లేదా నేనైనా సర్దుకుపోవాలి. పాపం పిల్లలు నలిగిపోతున్నారు. వాళ్ళ గురించైనా సర్దుకుపోవాలి. నీలా, వచ్చే ఆదివారం నాడు చార్ధామ్ యాత్రకి టికెట్స్ బుక్ చేశా. మా ఫ్రెండ్స్, వాడి భార్య, నువ్వు నేను వెళ్దాం అనుకుని టికెట్ కొన్నాం. కానీ వాడికి తాతగారు మొన్ననే పోయారట. అంచేత మనమిద్దరమే వెళ్తున్నాం. చలి బాగా ఉంటుంది, అందుకే ఇదిగో ఈ కోట్లు ఇద్దరికీ కొనుక్కొచ్చా. మందులు అన్నీ అవి సర్దుకో. ముందుగా బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళి తర్వాత గంగోత్రి, ఆఖరికి యమునోత్రికి వెళ్దాం. అందరూ ఎలా వెళ్తారో తెలియదు, కానీ మన మటుకు ఈ రూట్లో వెళ్దాం. అలాగే, ఆయన ఈ విధంగానైనా మారితే బాగుండు. శశాంక్, అమ్మా, ఏంటమ్మా? నేను బాగానే చదువుకుంటున్నానమ్మా. నానా శశాంక్, భయపడికి నాన్న. తిన్నావా? తిన్నానమ్మా. శార్వరి ఇద్దరం తిన్నాం. నానమ్మ పెట్టింది. చెల్లాయి హోంవర్క్ చేసుకుని ఇప్పుడే పడుకుందమ్మా. రేపు నా ఫైనల్ ఎగ్జామ్, చదువుకుంటున్నా. బాగా రాయినా ఎగ్జామ్స్. ఆదివారం నాడు నేను మీ నాన్న యాత్రలకు వెళ్తున్నాం. ఆ యాత్రలు చాలా డేంజర్. అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే తిరిగి వస్తారు. భయపడాల్సిన పని లేదు. చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూసుకో అంటూ శార్వరి తల నివరింది. కళ్ళు చూసుకుంటూ వెళుతున్న నీలాంబరిని చూస్తూ బొమ్మలా కూర్చున్నాడు శశాంక్. తలపేసుకోనన్నా. అలాగే అమ్మా. అమ్మయ్యా, నీలా, ఇవాటికి 3 యాత్రలు అయిపోయాయి. ఇంకా యమునోత్రికి వెళ్ళి అమ్మవారిని దర్శిస్తే మన అంతిమ యాత్ర పూర్తవుతుంది. అంతిమ యాత్ర అంటే అర్థం తెలుసా? చావు అని అర్థం. అదేలే, ఆఖరి యాత్ర అని అంటానికి అలా అనాలి. తెలుగులో అయ్యగారు కొంచెం వీక్. పొద్దుట బయలుదేరాలి, తొందరగా పడుకో అంటుంటే నీలాంబరికి ఫోన్. హలో, 3 యాత్రలు అయిపోయాయి. ఇంకా ఒక్క యాత్ర ఉంది, యమునోత్రి. రేపు పొద్దుటే ప్రయాణం. దిగిన తర్వాత ఫోన్ చేస్తా. ఉంటా. ఎవరినిలా? నా ఫ్రెండ్. ఓకే, బాగా టైర్డ్ అయిపోయాం, తొందరగా పడుకో. అబ్బా, ఇంకా 10 కిలోమీటర్లు నడవాలి. చలి అదరగొడుతోంది. జాగ్రత్తగా నడు. ఎగుడు దిగుడుగా ఉంది ఈ ప్రదేశం అంతా. కాళ్ళు కూడా బాగా నొప్పుడుతున్నాయి. ఒళ్ళంతా మంటలుగా కూడా ఉంది. ఓర్చుకో. అబ్బాబ్బా, ఏం రష్! తోసుకుంటూ పోతున్నారు ఈ జనాలు. మధ్యలోంచి గుర్రాలు. జాగ్రత్తగా, నెమ్మదిగా నడు. అబ్బా నీలా, ఆ పక్కకి చూడు, లోయ ఎంత లోతుగా ఉందో. పడితే రేపటికి 2వ రోజే. శవం ఆచుక్కి కూడా దొరకదు. అవేం నడవండి. మాట్లాడుకుంటూ వెళ్తే బడలకి తెలియదు, అందుకే ఏదో ఒకటి వాగుతున్నా. అమ్మయ్య, గుడి దగ్గరికి వచ్చేసాం. అబ్బో, ఎంత లైనేటి బాబు! 1 గంట పడుతుందేమో దర్శనానికి. ముందు ఎవడైనా బ్రోకర్ దొరుకుతాడేమో, పక్కదారిలో తొందరగా దర్శనం చేయిస్తాడేమో, కలిసి వస్తా. ఇక్కడే ఉండు. దొరికాడు ఒకడు, 1000 రూపాయలు ఇమ్మన్నాడు. పద. దర్శనం చేసుకుని కిందకి దిగటం మొదలెట్టారు. దిగటమే కష్టం, జాగ్రత్తగా దిగాలి. తొందర ఏమీ లేదు, నెమ్మదిగా దిగుతాం అంటున్న రాజుతో. అబ్బా, ఓ 10 నిమిషాలు ఇక్కడ ఆగుతామండి.
కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. సరే, అదిగో ఆ గోడ మీద కూర్చుందాం. జాగ్రత్తగా కూర్చోండి. ఈలోపు ఓ సెల్ఫీ, కొన్ని ఫోటోలు తీస్తాం మిమ్మల్ని. కదలకండి, కదిలితే ఫోటో సరిగ్గా రాదు. గోడ కానుకుని అలా నుంచోండి. ఓకే, ఇప్పుడు గోడ ఎక్కుతా. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అంటూ ఎగిరి ఎక్కిపోతూ ఉండగా అటుగా వచ్చిన గుర్రం రాజీవ్ని తోసుకుంటూ వెళ్ళింది. అంతే, రాజీవ్ బ్యాలెన్స్ తప్పి ఢామ్మని లోయలో పడిపోయాడు. రాజీవ్ ఏమండి అంటూ పట్టుకోవడానికి వచ్చి ట్రై చేసింది. అంత క్షణంలో అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, లోయలో పడిపోయాడు. దొరకడం కూడా చాలా కష్టం. ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవ్వరూ పట్టించుకోరు. దేవుడి సమక్షంలో తనువు చాలించినట్లే. అదృష్టవంతుడు. నీ పరిస్థితి చాలా బాధగా ఉందమ్మా. కిందకి వెళ్ళిన తర్వాత మీ వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఇక్కడ సిగ్నల్స్ అవి ఏమీ ఉండవు. కొంచెం ధైర్యంగా ఉండమ్మా, నీకు తోడుగా మేము వస్తాం అంటూ ఓ భార్యాభర్తలు నీలా చేతులు పట్టుకొని ఏడుస్తున్న నీలాన్ని ఓదార్స్తూ నెమ్మదిగా కిందికి దిగి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. క్యా వ్యాలీ మే గిర్ గయా, ఓ బహుత్ డీప్ వ్యాలీ హై, నో హోప్ టు సర్వైవ్ हम, बट वी विल ट्राई लेवल बेस्ट. 2 दिन लगता सर्च करने को, वो भी बहुत मुश्किल है, मुश्किल कम है. आपको रिलेटिव्स को फ़ोन करो, मगर नो चांस. మాతాజీ को ప్రార్థన కరో అన్నాడు అక్కడున్న పోలీస్. అన్నట్లుగానే పోలీసు వారి దగ్గర నుంచి నెగిటివ్ ఆన్సర్ వచ్చింది. కిందికి తీసుకొచ్చిన దంపతులు కూడా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళే. వాళ్ళతో పాటు హైదరాబాద్ చేరుకున్నారు. ఇంటి దగ్గర నీలాని డ్రాప్ చేసి నీలా అత్తమామలకు జరిగిన విషయం అంతా చెప్పి ధైర్యంగా ఉండండి, ఈ వయసులో మీకు ఈ కష్టం వచ్చింది, తనకి పిల్లలకి చాలా అన్యాయం జరిగింది, ధైర్యంగా ఉండమ్మా అంటూ వెళ్ళిపోతున్న వారికి చాలా థ్యాంక్స్ అండి, దయతో మా కోడల్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చారు, అంతా మేము చేసుకున్న కర్మ అంటూ ఏడుస్తున్న వారిని ఓదార్చడం ఎలాగో తెలియక మీరే ధైర్యం చేసుకొని ఉండాలి. విధివ్రతను ఎవరిని తప్పించలేం కదా, మనసు కొంచెం దిటవు చేసుకోండి. ఇంకా మేము బయలుదేరుతాం. జాగ్రత్త అమ్మా, ధైర్యంగా ఉండి కార్యక్రమాలు జరిపించండి అమ్మా. నీలంబరి, నీలాంటి బాధ పరాయి వాడికి కూడా పడకూడదమ్మా. ఇదండి, ఇది మొదటి భాగం. మిగతా భాగాల గురించి వెయిట్ చేయండి. త్వరలో మీ ముందుకు ఆ భాగాలు వస్తాయి. ఇప్పటి వరకు కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ మటుకు తప్పకుండా నా ఈ ఛానల్లో పెట్టండి. ప్లీజ్, మీ శ్రీహరికృష్ణ.